ఇవాళ ఒక్కరోజు నువ్వు కూడా అశ్విన్ చెప్పినట్టే పనిచేయాలా. శ్రద్ధగా పనిచేయండి. అశ్విన్ చెప్పింది గుర్తుందిగా, నువ్వు కూడా ఎవరితో ఏమీ కబుర్లు పెట్టుకోకుండా వర్క్ పూర్తి చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. అరే అశ్విన్, ఏంట్రా ఇది? ఈ కరుణాకర్ గారు నీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నాడు. ముందు పని పూర్తి కానీ చెప్తా. ఓకే 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 అశ్విన్ సార్, ఓకే ఓకే అశ్విన్ సార్, ఓకే ఓకే అశ్విన్ సార్, ఓకే. అశ్విన్, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. కరుణాకర్ సార్ చెప్పింది విన్నావు కదా, అవతల నాకు చాలా పని ఉంది. అరే అశ్విన్, ఇవాళ వర్క్ ఎక్కువగా ఉందని లేడీస్ జెంట్స్ కలిసి లంచ్ చేసామని ఆ కరుణాకర్ చెప్పాడు కదరా. నువ్వు తినకుండా ఇలా విచారంగా ఉంటే ఆ కరుణాకర్ మళ్ళీ రూల్స్ మార్చేస్తాడు. రా భోంచేద్దాం. నేను లంచ్ తీసుకుని రాలేదులేరా, నువ్వు వెళ్ళి త్వరగా తినేసిరా. నువ్వు తీసుకురాకపోతే ఏంటి, నేను తీసుకొచ్చాను కదా, దీన్నే ఇద్దరం షేర్ చేసుకుని తిందాం. రారా. రేయ్ వద్దురా, నువ్వు వెళ్ళి తినేసిరా. రేయ్ నువ్వు ఓవర్ చేయకు. బాగుండకపోయినా మీ అమ్మ వండిన ఫుడ్ అంతా నేను తింటున్నానా లేదా? కాబట్టి ఇవాళ మా అమ్మ వండింది నువ్వు అడ్జస్ట్ చేసుకొని తినాలి. అప్పుడే తిండి తినడానికి నేనెంత కష్టపడుతున్నానో నీకు అర్థమవుతుంది. రారా వెళ్దాం. రేయ్ పదరా. ఇలా అందరం కూర్చుని తిని చాలా రోజులైనట్లుంది కదా. అదేంటక్క, నిన్న కూడా అందరం కలిసే తిన్నాం కదా. ఇదొక మతిమరుపు కేసు. నోరు మూసుకుని తినవే. ఆనంది, అక్క ఏంటి ఒకలాగున్నావు? అదేమి లేదక్క, తిను. అన్నా రండన్నా. థ్యాంక్స్ రోమా. మురళి, మీరిద్దరూ రావడానికి ఇంతసేపు అయిందేంటి? అశ్విన్ లంచ్ బాక్స్ తీసుకురాలేదంట. నువ్వు వెళ్ళి తిను అన్నాడు. ఈ మహానుభావుడిని బతిలాడి తీసుకొచ్చేటప్పటికి లేట్ అయిపోయింది జయంతి. అంటే అశ్విన్ అన్నకు రోజు తినే ఫుడ్ నుండి విముక్తి అన్నమాట. మేమందరూ ఉండగా నువ్వొక్కరోజు లంచ్ తీసుకురాకపోతే ఏంటి? మురళియే కాదు, నేను తెచ్చిన ఫుడ్ కూడా తిను. అశ్విన్ అన్నా, నీ ప్రియమైన చెల్లెల్ని నేను తెచ్చింది కూడా తినాలి. అక్క రా. మా అన్నయ్యకి నేను తినిపిస్తా. నువ్వివ్వు, నేను తింటానులే. చూడన్నా, ప్రేమగా తినిపిస్తానన్నప్పుడు అంతే ప్రేమగా తినాలి. నోరు తెరువు. హలో సౌసో, నువ్వేనా? నేను తినిపించలేనా? అరే బావా, నేను తినిపిస్తాను, నువ్వు తినాలి. వీళ్ళంతా నా మీద ఇంత అభిమానం చూపిస్తుంటే ఈ ఆత్మీయతల్ని అభిమానాన్ని వదిలేసా నేను దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏమైంది అశ్విన్, డల్గా ఉన్నావేంటి? అలాంటిదేం లేదు. నాకు అర్థమైంది. మా అమ్మ అన్నిట్లో కారం ఎక్కువ వేస్తుంది. ఎరా బావా, కారం ఎక్కువైందా కూరలో? లేదురా. అశ్విన్, నోరు తెరు. ఆహా జయంతి, నువ్వు తినిపిస్తావని తెలుసుంటే నేను కూడా లంచ్ బాక్స్ తెచ్చుకునేవాడిని కాదు కదా. హలో,
నీ ఫేస్ కి తినిపించడం కుదరదు. అవునులే, మాకు అదృష్టం లేదులే. దాహంతో గొంతు ఎండిపోతున్నా నీ చేత్తో మంచినీళ్ళు కూడా ఇవ్వవు నువ్వు, నాకు తెలుసు. అదేం కాదు, చేత్తో తినిపించడం అనేది జరగదు. ఆ ఒక్కటి అడక్కు. హే ఆనంది, నువ్వేంటి జెమినీ టీవీలో సీరియస్ గా చూసినట్టు చూస్తున్నావు? అశ్విన్ అన్న ఆకలితో ఉన్నాడు కదా, మేమంతా మా వంతు ముద్దలు తినిపించాం. నీ వంతు నువ్వు కూడా ముద్దుగా ఓ ముద్ద తినిపించొచ్చుగా. హే, ఏంటి ఆ మాటలు? ఊరికే ఆనందిని నవ్విద్దామని అలా అన్నానక్క. చూస్తావేంటి, వచ్చి తినిపించు. రా ఆనంది. చేతిలో పెట్టు. అరే బావా, ఆనంది చేత్తో ముద్ద తినడానికి సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడకరా, తిను. ఆనంది, నువ్వు పెట్టమ్మా. రేయ్, నువ్వు ఆగరా. ఆనంది, నువ్వు చేతిలో పెట్టు. అందరం ఇలా కలిసి తిని ఎన్ని రోజులైందో. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అందమైన దృశ్యాన్ని తన కళ్ళతో చూడలేక ఆడవాళ్లు వేరేగా మగవాళ్ళు వేరేగా తినాలని చెప్పేసి అడ్డమైన రూల్స్ అన్ని పెట్టాడు ఆ కరుణాకర్ గాడు. ఆ కరుణాకర్ మనం సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేడన్నా. ఏరా, ఆ కరుణాకర్తో ఈ మాట చెప్పమంటావా? అన్నా ఏంటన్నా ఇది? ఊరికే అన్నాలేరా. సరే సరే, అందరూ త్వరగా తినేసి మిషన్ల మీద కూర్చోండి, లేకపోతే ఆ కరుణాకరు శివతాండవం చేస్తాడు.